అందుకోసమే ఎక్కడన్నా ఇది ఒక్కటే కాదు, నీ చేతిలో ఉన్నటువంటి 2 పిల్లల నిబంధన ఎత్తేయవు, నీ చేతిలో ఉన్న ఈడబ్ల్యూఎస్ను తగ్గియవు, కానీ వీటిని అట్లే కాపాడి అంటే మీ వాళ్ళకు దోచిపెట్టడానికి నీ ప్రభుత్వం ఉన్నట్టుగా రెడ్డి రేవంత్ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది నాకు క్లియర్గా. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులకు ఇప్పుడు లెక్క తేలింది, అసలు శత్రువు ఎవడు మన శత్రువు ఎవడో లెక్క తేలిందా. ఇప్పటికైనా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఇప్పటిదాకా కూడా మనకు అవకాశాలు లేదా బీసీ సమాజానికి కొంచెం మేలు జరిగేటువంటి నిర్ణయాలు జరిగే కాడ ఎక్కడ మన మేళ్ళకు కానీ మనకు వచ్చేటువంటి సౌకర్యాలను కానీ లేదా ఇతరత్ర అవకాశాలను కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎక్కడ అడ్డుకోవడం లేదు. గుర్తుపెట్టుకోండి మీరు బాగా. మనం ఎంతసేపు గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ సోదరులను బీసీల వైపు, బీసీ సోదరులను ఎస్సీ ఎస్టీల వైపు ఎగదోర్చి ఈ రెడ్లు వెలుమలు చేస్తున్నటువంటి రాజకీయ కపట డ్రామా ఈ 42% ఇష్యూలో క్లియర్గా కనబడతా ఉన్నది. ఎవరు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు శత్రువు ఎవరు కామెంట్ రూపంలో చెప్పండి. ఎస్సీ ఎస్టీలా లేకపోతే ఓసీలా ఎవరు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు శత్రువు ఎవడో తేలిపోయింది క్లియర్గా. అసలు జీవో ఇచ్చినోడు ఎవడు, కోర్టు వేనోడు ఎవడు, కోర్టులో వాదనలు చేసేవాళ్ళు ఎవరు, గవర్నమెంట్ తరఫున ఏజీ ఎవరు, వాస్తవానికి హైకోర్టు తీర్పులు కానీ ఇంకో కోర్టు జడ్జిమెంట్లు కానీ జడ్జిమెంట్ల కంటే బిఫోర్ మేము అనాలిసిస్ చేయడం అనేది సరే, జడ్జిమెంట్ బిఫోర్ అనాలిసిస్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది అంచనా వేయాల్సిన అవసరం ఉన్నది. సో అంచనా వేసేటువంటి క్రమంలో ఒక రాజకీయ పార్టీగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని మేల్కొల్పేటువంటి ఇష్యూలో సో వాస్తవాలు ఏందన్నది తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి ఇష్యూస్ డిస్కస్ చేస్తూ ఉన్నాం అంతే. అయితే ఇప్పటి వరకు బీసీలకు ఈ 78 సంవత్సరాల నుంచి శత్రువు ఎవడో తెలియకుండా కాపాడి రేస్. ఎగ్జాక్ట్లీ. మేము ఎప్పుడైతే బీసీ వాదంగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయంలోంచి అసలు బీసీలు ఎట్లా నష్టపోతున్నారని తీస్తే అసలు శత్రువు ఎవరా ఈ బీసీల కంటే ఈ రెడ్లు వెలమలని తేలింది. ఎగ్జాక్ట్లీ. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి విద్యా ఉద్యోగాలను కొల్లగొడుతున్నటువంటి వాళ్ళే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు వెలమోళ్ళు, అమలు చేస్తున్న వాళ్ళు రెడ్డోళ్ళు. ఉద్యోగాలు ఎత్తుకపోతుంది ఎవరి మనై